సారీ, నీకు సంతకం పెట్టడం వచ్చా? తను 5th క్లాస్ చదివింది. ఎంబీబీఎస్ చదివింది అన్నట్టు చెప్తావేంటి బావా? ఆఫ్టర్ ఆల్ 5th క్లాసే కదా. ఉదయాన్నే స్కూల్కి రెడీ చేయడానికి అమ్మ, యూనిఫామ్ ఇస్త్రీ చేయడానికి పని మనిషి, లంచ్ బాక్స్ పెట్టడానికి ఆయా, స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి ఒక డ్రైవర్, నేను దింపడానికి ఒక 25 లక్షల కారు, 2 లక్షల ఫీజులు కట్టే ఒక స్కూలు. ఇదంతా చేస్తే నువ్వు చిన్నప్పుడు చదువుకున్నావు. ఇవేమీ లేని ఒక పేదింటి అమ్మాయి స్కూల్ జీవితం ఎలా మొదలవుతుందో తెలుసా? ఉదయాన్నే లేవాలి, ఒక ఇత్తడి చెంపుతో తన బట్టలు తనే ఇస్త్రీ చేసుకోవాలి, తన భోజనం తనే వండుకోవాలి, చిరిగిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక పాత పుస్తకాల సంచిలో అట్టలేసిన నలిగిపోయిన కొత్త పుస్తకాలు పెట్టుకుని ఒక చిన్న సైకిల్ మీద 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్కి రోజూ తనే తొక్కుకుంటూ వెళ్ళాలి. ఒక్కోసారి ఊళ్ళో కరెంటు ఉండదు, ఇంటికొచ్చి కిరోసిన్ దీపం పెట్టుకుని హోంవర్క్ చేసుకునేది. చదువును అంతగా ప్రేమించే మనిషి తండ్రి తన కోసం పడుతున్న కష్టాన్ని చూసి 5వ తరగతిలోనే చదువు వదిలేసింది. నీకు యూనివర్సిటీ డిగ్రీ ఎంతో తనకి 5వ తరగతి అంతే. నీ చదువు నీకు ఏ జ్ఞాపకాన్ని ఇవ్వలేదు. కానీ దీపకి తన ఒంటి మీద వేసుకున్న యూనిఫామ్తో కూడా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అందుకే దీపకి 5వ తరగతి ఆఫ్టర్ ఆల్ కాదు చూసిన. దీపా, సంతకం పెట్టు. కే దీప. కే అంటే కార్తీక్. అదే నా చిరునామా. కథ చాలా ఉంది, ఇప్పుడే మొదలైంది. ఈ రోజు నుండి మీ ఇద్దరు టెంపరరీ సీఈఓలు. మేనేజర్ సార్, వీళ్ళకి క్యాబిన్లు చూపించు. అలాగే సార్. చూపించడం ఎందుకు, ఎదురుగానే ఉంది కదా, నేను వెళ్తాను. హలో మేడం, అది మీకు కాదు. దీపకా? దీపకి కూడా కాదు. మరెవరికి? ఈ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళకి. అంటే ఈ క్యాబిన్ పర్మనెంట్ సీఈఓది. మరి మేమెక్కడ కూర్చోవాలి? నేను చూపిస్తాను మేడం, రండి మేడం. ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ చిన్నయ్య గారు. థ్యాంక్స్ డాడీ. మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను. రెస్టారెంట్ని ఎలా డెవలప్ చేస్తారో చేయండి, మీ ఇష్టం. నువ్వే చూస్తావుగా తాత, సిటీ మొత్తం నా రెస్టారెంట్ పేరే వినిపించేలా చేస్తాను. బై ద బై, మీ టేబుల్స్ మీద ఉన్న ఫైల్స్లో మీకిచ్చిన రెస్టారెంట్స్ వివరాలున్నాయి. ఓకే తాత, చూసుకుంటాను. బావా పద. మేడం రండి మేడం. వెళ్ళండి. ఈ పోటీలో ఎవరు గెలుస్తారంటావు నాన్నా? చూద్దాం, విన్నర్ ఎవరో టైమే డిసైడ్ చేస్తుంది. మేడం ఇదే మేడం. మేడం అది మీ సీటు. క్యాబిన్ ఇదా? అదే మేడం. టెంపరరీ సీఈఓకి ఇలాంటి ఫెసిలిటీసే ఉంటాయి మేడం గారు. కూర్చోండి. మేడం ఇది మీ సీటు. మ్మ్. కూర్చోండి మేడం. దీప, నేమ్ బోర్డ్ చాలా బాగుంది. బావా, షర్టు పాడవుతుంది. ఉతికేది నువ్వు కాదు కదా. ఏ, నువ్వు ఉతుకుతావా? మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంది.
నేనైతే చేత్తోనే ఉతికారేస్తా. ఎవరిని? బట్టలని. ఇక్కడికొచ్చింది బట్టలు ఉతుక్కోడానికి కాదు. నిన్నుతకడానికా? ఏంటి భాష మారింది? పోస్ట్ మారింది కదా. నీకిది పర్మనెంట్ ఏం కాదులే. 2 వారాల తర్వాత అవుతుందిలే. కాన్ఫిడెన్స్ కొంచెం ఎక్కువైంది. ఈ మాత్రం పోటీ మీకు అవసరం అమ్మాయి గారు గెలవడానికా? ఓడిపోవడానికి. బావా, ఎదుటి వాళ్ళ బతుకుల్ని రోడ్డు మీదకి వేసేవాళ్ళు బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావ్? మా పేటలో ఒక పొగరబోతుందిలే. దానికి డబ్బుందని ఇగో ఎక్కువ. దాని అహంకారం అంతా పూలమ్మేవాళ్ల మీద, పళ్ళు అమ్మేవాళ్ల మీద చూపిస్తూ ఉంటుంది. అర్థమైంది. కానీ మనం ఇక్కడ చెయ్యాల్సిన పని అది కాదు బావా. మనం అని కలిపేకండి. కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇక్కడ పనిచేయాల్సింది మీరు. ముందు మీకు ఏ రెస్టారెంట్ అలాట్ చేశారో చూడండి. పంజాగుట్ట. మంచి సెంటరే. దీపా, నీది? ఇదంతా ఇంగ్లీష్లో ఉంది బావా. మనకి చదవడం రాదు కదా. మన జీవితంలో మనకి రానివి తెలియనివి చాలా ఉంటాయి జోస్న. రావటం గొప్ప కాదు, రాకపోవడం చేతకంతనము కాదు. కొందరికి ఆకలి అన్నీ నేర్పిస్తే కొందరికి అవసరాలు అన్నీ నేర్పిస్తాయి. దీప కూడా నేర్చుకుంటుందిలే, నువ్వు కంగారు పడకు. నన్ను చూడండి. మైత్రివనం. ఇక్కడ టూ మచ్ కాంపిటీషన్ ఉంటుంది, కొంచెం కష్టమే. కానీ గెలిచే అవకాశం కూడా ఉంది. సారీ బావా, ఈ కాంపిటీషన్లో దీప గెలవదు. ఈ 2 వారాలు పూర్తయ్యేలోపు ఏదైనా జరగచ్చు. నేనైతే ఓడిపోను. అక్కడ ఆఫీస్లో దీపా కార్తీక్ కలిసి నా మనవరాలు ఏం చేస్తున్నారో ఏంటో. దాగుడు మూతలు దండాకు పెళ్లి వచ్చే ఎలకచోర్. ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ సాంబార్ బుడ్డి. తాతయ్య, ఆ, నువ్వెళ్ళి దాక్కో. హా? అయ్యో నేను పట్టుకోలేనే. అయితే తాత, నువ్వు నానమ్మ కళ్ళు మూయ్, నేను వెళ్ళి దాక్కుంటాను. మీ నాన్నమ్మ కళ్ళు ముయ్యాలి అంతే కదా. ఓకే, మోస్తాను, నువ్వు వెళ్ళి దాకో. ఉమ్. వెళ్ళు. కళ్ళు మూయ్ తాత, నేను వెళ్ళి దాక్కుంటాను. ఏంటల్లుడు, కళ్ళు మూయడానికి ఇబ్బంది పడుతున్నావు? కాంచనేమి పరైది కాదు కదా. ఓహో, కళ్ళు మూసినా తెరిచినా నువ్వు చేసే పనులు చేస్తూనే ఉంటావు కదా. ఆ మాత్రం దానికి కళ్ళు మూయడం ఎందుకులే అల్లుడు. పిల్లలాడే ఆటల్లో కూడా పెడార్థాలు తీసే మీ సంస్కారానికి ఎన్ని చెప్పినా తక్కువే అంటాను. పిల్లల్ని అడ్డు పెట్టుకుని పాత బంధాల్ని కలుపుకునే నీలాంటి వాళ్ళు కూడా సంస్కారం గురించి మాట్లాడుతున్నారల్లుడు. మనవరాలను అడ్డు పెట్టుకుని మనవడి జీవితాన్ని అగ్రిమెంటు పాలు చేసిన మీలాంటి వాళ్లే మర్యాదస్తుల్లా తిరుగుతున్నప్పుడు నేను సంస్కారం గురించి మాట్లాడితే తప్పేంట అత్తయ్య గారు? కాస్త మీరు ఆగుతారా? ఆ అలా చెప్పు అల్లుడికి. నీకు కూడా అదే చెప్తున్నాను పిన్ని. ఆయనకి సంస్కారం ఉంది కాబట్టే చంటిది నా కళ్ళు ముయ్యమని చెప్పిన వెంటనే ఆ పని చేయకుండా ఆయన అక్కడే ఆగిపోయారు. అయ్యో, నేనేదో సరదాగా అంటే. నా వ్యక్తిత్వం గురించి సరదాగా మాట్లాడితే నేను ఎవ్వర్నీ క్షమించను పిన్ని. భలే దానివే కాంచనా, నువ్వు చెదపట్టని నిప్పులాంటి దానివి. నీ గురించి తప్పుగా మాట్లాడతానా?
ఇంతకీ చంటిదెప్పుడొచ్చింది? నన్ను తాతయ్య తీసుకొచ్చారు. శౌర్య నాన్న కోసం ఏడుస్తుందని అనసూయ ఫోన్ చేస్తే నేనే తీసుకొచ్చాను. మంచి పని చేసావల్లుడు. అంటే శౌర్య కూడా ఇక మీదట ఇక్కడే ఉంటుందా? నీకు ఇష్టమే కదా జోగ్రాని. ఇంటి వారసురాలు ఎవరో కాదు, దీప. నువ్వు నా మనవరాలి కూతురువని నీ మీద తెగ ప్రేమ చూపించాను. నువ్వు సుమిత్ర మనవరాలివి. మీ అమ్మనే తరిమేయాలనుకుంటుంటే మళ్ళీ నువ్వూడిపడ్డావా? మాట్లాడమేంటి జోగ్రాని? ఆహా! అయ్యో, నువ్వంటే నాకు ఇష్టమేనే. నీకేం కావాలో చెప్పు. అమ్మ నన్ను ఆఫీస్కి వెళ్ళారంట కదా, మనము వెళ్దామా? ఆహా! వాళ్ళేదో పనుల్లో బిజీగా ఉంటారు. మనం అక్కడికెందుకు చెప్పు? అయితే మనం దాగుడు మూతలు ఆడదామా? ఆ ఆడదామే. అక్కడ నా మనవరాలు మీ అమ్మతో కబడ్డీ ఆడుతూ ఉంటుంది. మిగతా విషయాలు ఎలా ఉన్నా పేరు మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది. అటు దుమ్ము దులిపావు కదా, దీన్ని కూడా దులుపుతావా? అక్కడైతే దుమ్ము బోర్డు మీదే ఉంది, ఇక్కడైతే మనిషి మీద ఉంది. దొలపమంటారా? అంత సీన్ నీకివ్వను బావా. మరైతే నేనెందుకు ఇక్కడ? నీకు నేనేదో ఒక పని చెప్పాలి కదా. ఇదిగో ఈ ఫైల్ చదువు. ఓకే. బావా, ఏంటి మేడం? ఏం చేస్తున్నావు? మావిడికి సైట్ కొడుతున్నా. సైట్ కొట్టడం అంటే? సైట్ కొట్టమంటే సైట్ కొట్టమే. తెలుగు భాషలో చెప్పాలంటే ప్రేమిస్తున్నా. ప్రేమిస్తున్నావా? ఎస్. నిజం చెప్పాలంటే నా భార్యతో నేను ఈ రోజే ప్రేమలో పడ్డాను. ఇది ఆఫీస్ బావా. ప్రేమలో పడ్డోడికి ఆఫీస్ ఉండదు, ఇల్లు ఉండదు, రాత్రి ఉండదు, పగలుండదు. మై డియర్ మరదల్స్, నాలాంటి ఒక మహాకవి ప్రేమ గురించి ఎవనాడో తెలుసా? ప్రేమించడం, పనస పొట్టు కూర ఉండడం రెండూ ఒకటే అన్నాడు. పనస పొట్టు కొట్టేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఉన్నా తాలింపు పెట్టి ఆవ పెడితే తినటానికి అద్భుతంగా ఉంటుంది. బాబు మజ్ను, తమని ఆఫీస్కి తీసుకొచ్చింది ప్రేమ కవితలు చెప్తారనో, పనసపొట్టు కూర గురించి వ్యాఖ్యానం రాస్తారనో కాదు, నాకు సపోర్ట్గా ఉండడానికి. ఉన్నాను కదా మేడం. నా పక్కన కూర్చొని నీ పెళ్ళానికి సైట్ కొట్టడం ఏమైనా పద్ధతిగా ఉందా? మీ ముందు కూర్చున్నా నా పెళ్ళానికి సైట్ కొట్టడమే పద్ధతిగా ఉంటుంది. అదే మిమ్మల్ని ఆ వెనక క్యాబిన్లో ఉన్న సరస్వతినో సైట్ కొడితే ఏమన్నా బాగుంటుందా? అస్సలు బాగుండదు. నువ్వెళ్ళి తాత దగ్గర కూర్చో బావా. నాకు ఇక్కడే బాగుంది. ఇలా ఇద్దరు మరదల మధ్య కాలు మీద కాలేసుకుని ఇలా కూర్చుంటే పాపికొండల మధ్య బోట్ షికార్కి వెళ్ళినట్టే ఉంది. కావాలని నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు బావా. అయితే రెస్ట్ తీసుకోండి మేడం గారు. దీపా, ఇప్పుడు కాఫీ బ్రేక్, ఒక అరగంట రెస్ట్ తీసుకోవచ్చు. కావాలంటే క్యాంటీన్కి వెళ్ళొచ్చు ఆ టేపు. ఓకేనా?
క్యాంటీన్కి వెళ్ళొచ్చు. మనం బ్రేక్ తర్వాత కలుద్దాం మేడం. సీ యూ ఆఫ్టర్ ద బ్రేక్. రండి మేడం, మీకోసం వెయిటింగు. నేను దీపని, జోష్నని కాదు. నేను పిలిచింది దీపనే, జోస్నని కాదు. సార్ కాఫీ. నేను కాఫీ చెప్పలేదు. నేను చెప్పాను, తీసుకో. వస్తానని తెలుసా? రావాలని చెప్పి మరీ వచ్చాను మేడం. నన్ను పట్టుకొని మేడం మేడం అంటావేంటి బావా? ఇప్పుడు నువ్వెవరు? నీ సొంత కంపెనీ కాబోయే సీఈఓ. మరి నేను కంపెనీ అడ్వైజర్ని, జోస్న గారి డ్రైవర్ని. నువ్వు వద్దనుకున్న అధికారం ఇది. నీకు దక్కాల్సిన అధికారం ఇది. పో బావా, నన్ను మోసింది చాలు. ఇది నీకు దక్కాల్సిన అధికారం కాదా? కాసేపు నువ్వనుకున్నదే నిజమనుకున్నా. శివనారాయణ గారి మనవరాలు, కోట్ల ఆస్తికి వారసురాలు, కంపెనీ సీఈఓ అనే మాటల కన్నా కార్తీక్ భార్య అన్న మాటే వీటన్నింటికంటే గొప్పది బావా. నీ భార్యగా మించిన అధికారం కాని, నీ ప్రేమకు మించిన ఐశ్వర్యం కాని ఏదీ లేదు బావా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం చెప్పావు దీపా? ఇలాంటి అద్భుతమైన మాటలన్నీ నీ డిక్షనరీలోనే దొరుకుతాయనుకుంటా. మేడం, ఇది ప్రైవసీ ప్లేసు. దీంట్లో కూడా తమరు దూరిపోతారెందుకు? ఏమో, నా భయాలు నాకుంటాయి బావా. నువ్వు దీపకి సలహాలివ్వకూడదు, సాయం చేయకూడదు. సలహాలు ఇవ్వలేకపోతేనో, సాయం చేయలేకపోతేనో గెలవలేని మనిషి అయితే నా భార్య కాదు. తనకింతకు ముందు సత్యరాజ్ రెస్టారెంట్ని సమర్థవంతంగా నడిపించిన ఎక్స్పీరియన్స్ ఉంది. మరి ఇంకేం, అదే సమర్థత ఇక్కడ కూడా చూపించమని చెప్పు. సినిమా ఇప్పుడే కదమ్మా మొదలైంది, అప్పుడే ప్రీ క్లైమాక్స్ రాలేదంటే అలా? కాఫీ తాగుతూ ప్రీ క్లైమాక్స్ ప్లాన్ చేస్తున్నారా? కొత్త జాబ్ కదా, ఎలా ఉందని అడుగుతున్నాను. ఏం చెప్పింది? కొత్త జాబ్ కదా, కొత్తగానే ఉందని చెప్పాను. నిలబడగలవా? కూర్చోడానికి కుర్చీ వేశారు కదా. అది హాట్ సీట్ బావా. దాంట్లో కూర్చున్న వాళ్ళకే తెలుస్తుంది ఎంత ప్రెషర్ ఉంటుందో. ఇలాంటివి చాలానే దాటుకుంటూ వచ్చాం చిన్న మరదలా. మీ ఇంట్లో నిలబడి వంట చేసే మనిషిని నీ ఆఫీసులో కుర్చీ వేసి కూర్చోబెట్టి ఒక గౌరవమైన బాధ్యత ఇచ్చారు. ఇది మీది అనే పదాన్ని దాటి తనది అనే మాట త్వరలోనే వస్తుంది. దీప గెలుస్తుందనే దేనికైనా అలవాటు పడటమే కదా జీవితం అంటే. దీప అంటే ఏంటో, తాను తలుచుకుంటే ఏం చేయగలదో ముందు ముందు అందరికీ తెలుస్తుంది. సరే పద్దీప, కాఫీ వేస్ట్ అయిపోయింది. చిచి. ఏంటలా చూస్తున్నావు? నీ గెలుపు నిన్ను కాపాడుకోవడం కోసం, నా గెలుపు నా కుటుంబం కోసం. కూతురి జోలికొస్తేనే ఊరుకోలేదు, కుటుంబం జోలికొస్తే ఊరుకుంటాను. ఎవరిని ఎలా దారిలోకి తీసుకురావాలో నాకు తెలుసు. ఫస్ట్ డే కదా అని నీ మీద ఇంకా నేను ఏ ప్రయోగం చేయలేదు. చేస్తే ఎలా ఉంటుందో చూస్తావు కదా. మేడం, ల్యాప్టాప్ ఇదంతా ఎందుకు తీసుకొచ్చారు? మీకోసమే మేడం. ఇప్పటి నుంచి వర్క్ అంతా ఈ ల్యాప్టాప్లోనే చేయాలి. నేను రెస్టారెంట్కి సంబంధించిన మెనూ లిస్ట్ అడిగాను. అన్నీ దీంట్లోనే ఉంటాయి మేడం. దీంట్లో ఉంటాయా? దీపా, అది బావా, నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడు. అదిగా జోస్నా. నువ్వు దీపతో తప్ప ఎవరితో మాట్లాడినా నాకు ఓకే. ఎందుకంటే ఇప్పుడు తను నీ భార్య కాదు, నా కాంపిటీటర్. నువ్వు ఒక్క సలహా ఇచ్చినా నేను చైర్మన్ గారికి కంప్లైంట్ చేస్తాను. తర్వాత నీ ఇష్టం.
మేడం, మీరు మెయిల్ ఐడితో జోష్నా రెస్టారెంట్ యాప్లో లాగిన్ అయితే వివరాలన్నీ దాంట్లో ఉంటాయి మేడం. దీనికి అవన్నీ తెలిస్తే కదా. రెస్టారెంట్కి వచ్చిన ఆర్డర్స్ కూడా ఆ మెయిల్కి వచ్చేస్తాయి. మీరు ఆర్డర్స్ని అక్కడే కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫైల్స్ ఫైల్స్ అన్ని సిస్టంలో ఉంటాయి మేడం. ఇక మీదట వర్క్ అంతా చేయాల్సింది ల్యాప్టాప్లోనే. ముందు మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? మీకు మెయిల్ ఐడి ఉంటుంది కదా. నా దగ్గర ఒక ఓటర్ ఐడి ఉంది. జ్యోత్స్న, దీపకి నేను నువ్వాగు బావా. విన్నారా? మేనేజర్ మెయిల్ ఐడి గురించి మాట్లాడితే మన దీప గారు ఓటర్ ఐడి గురించి చెప్తున్నారు. ఆ వంశీ, ఎవరికి ఏం తెలుసో ఎవరికి ఏం తెలీదో ముందు నువ్వు అది తెలుసుకోవాలి. చింతకూర పప్పు ఎలా వండాలని అడుగు చెప్తుంది. కొబ్బరి పాలతో పలావ్ ఎలా ఉండాలి అని అడుగు చెప్తుంది. అంతేగాని పాపం ల్యాప్టాప్ ముందు పెట్టి మెయిల్ ఐడీలు యాప్లు అంటే మేడం కంగారు పడిపోరు.